హలో ఇస్తాం కిరణ్ అబ్బవరం అని చూపించు. అరే డ్యూడ్ మూవీకి రమ్మ పర్లేదు కిరణ్ అబ్బవరం. హలో ఫోక్స్, మేము మేఘనా బిర్యానీకి వెళ్తున్నాం. మీలో బెంగళూరులో ఉండే వాళ్ళకి మేఘనా ఫుడ్స్ అంటే బాగా తెలిసి ఉంటుంది. మార్తల్లిలో ఉంటుందన్నమాట. నాకైతే ఆ ఫుడ్ చాలా ఇష్టము. సో ఫస్ట్ అయితే మేము బేబీ కార్న్ మంచూరియన్ ఆర్డర్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఆకలిలో ఉన్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. ఇట్లా మధ్యాహ్నం లంచ్ బయట తింటామని చెప్పేసి. సో, అట్లయితే యుద్ధం చేసినట్లు ఫుల్‌గా తినేసాము మేమైతే ఫుడ్. స్టార్టర్స్‌లో ఫస్ట్ బేబీ కార్న్ మంచూరియన్ అండ్ పన్నీర్ 65 ఆర్డర్ చేశాము. మేము 4 మెంబర్స్ వెజిటేరియన్ అండ్ 2 మెంబర్స్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. సో, ఈ నాన్ వెజిటేరియన్ సంథింగ్ ఏదో డ్రాగన్ చికెన్ 65 సంథింగ్ ఏదో ఆర్డర్ చేశారు. దాని నేమ్ కూడా నాకు తెలీదు. వాళ్ళిద్దరు బాగా తినేసారనమాట. మేము 4 మెంబర్స్‌కి 2 స్టార్టర్స్ అండ్ వాళ్ళ 2 మెంబర్స్‌కి 1 స్టార్టర్ ఆర్డర్ చేసుకొని ఫుల్‌గా స్టార్టర్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఏదో తినేద్దామని చెప్పేసి అక్కడికైతే బాగా ఫుల్ ఎంప్టీ స్టమక్‌తో స్టార్ట్ అవుతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకో ఎక్కువ తినలేము. జస్ట్ స్టార్టర్స్‌కే మాకైతే స్టమక్ ఫుల్‌గా అయిపోయిందనమాట. ఇక్కడైతే చాలా మందికి అసలు ఎక్కువైపోయింది అనిపించింది. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంది. మేము 2 స్టార్టర్స్ తీసుకున్నాం కదా వెజ్‌లో. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగా నచ్చింది నాకైతే. మా ఊర్లో కూడా ఇంతే టేస్ట్ అనిపిస్తది. నెక్స్ట్ ఇక్కడే నచ్చింది నాకు స్టార్టర్స్. అండ్ చికెన్ వాళ్ళ స్టార్టర్స్ కూడా అట్లా కంప్లీట్ చేసేసినారు. నెక్స్ట్ అయితే బటర్ నాన్ ఆర్డర్ చేశామన్నమాట. కాజు కర్రీ దాంట్లోకి. అసలు కాజు కర్రీ అయితే నేను మా ఊర్లో తప్ప ఎక్కడ తినను. బట్ ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈలోపు వీళ్ళకి చికెన్ వచ్చేసిందనమాట. సో, చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటా ఆర్డర్ చేసుకొని చికెన్ తినేస్తున్నారు. మేమైతే ఇటు సైడ్ బటర్ నాన్ అంతా కంప్లీట్ చేసేసి కాజు కర్రీ అంతా కంప్లీట్ చేసేసి తింటున్నాము. వాళ్ళైతే ఏమీ నాన్స్ అవేం తినలేదు. సో, ఓన్లీ బిర్యానీ అండ్ స్టార్టర్ తిన్నారు నాన్ వెజిటేరియన్స్. ఇంకా మాకు కూడా మష్రూమ్ బిర్యానీ వచ్చేసింది. సో, అవన్నీ కంప్లీట్ చేసాము. స్టార్టర్స్, బటర్ నాన్, కాజు కర్రీ అన్నీ కంప్లీట్ చేసాము. ఈలోపు మష్రూమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. మష్రూమ్ బిర్యానీ టేస్ట్ ఉందండి బాబోయ్! అసలు నాకైతే ఒక ఫుల్ బిర్యానీ తినేయాలనిపించింది. కానైతే నేను తినలేను. హాఫ్ అయితే తినగలను. మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. వాళ్ళ చికెన్ కన్నా మా వెజ్జే బాగుంది అని కొట్టుకుంటున్నాం. మాదే బాగుంది, మాదే బాగుంది అని చెప్పి. సో, నెక్స్ట్ అయితే పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ చేశారు. అది ఒక 8 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. బట్ మష్రూమ్ బిర్యానీ మాత్రం 10 ఔట్ ఆఫ్ 10 అనమాట. సో, పన్నీర్ కన్నా మష్రూమే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు బెంగుళూరులో ఉండి మేఘనా ఫుడ్స్‌కెళ్ళుంటే మీకు ఏ బిర్యానీ ఇష్టమో ఒకసారి కమెంట్ చేసేయండి. నెక్స్ట్ అట్లా హాఫ్ షేర్ చేసుకుంటా ఉన్నామనమాట. మష్రూమ్ అయితే కంప్లీట్ చేసేసాం కదా! ఇంకా నాకైతే అప్పటికే చాలా ఫుల్ అయిపోయింది. సో, బిర్యానీ అయితే తినేసాము. ఇంకా మూవీకి వద్దామని మేము ముగ్గురం వచ్చాము. మిగతా ముగ్గురు వెళ్ళిపోయారనమాట. వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి. సో, 3 మెంబర్స్‌కి బుక్ చేసుకొని డ్యూడ్ మూవీకి వచ్చాము. చూద్దాం ఎలా ఉందో రివ్యూ ఇస్తాం. కిరణ్ అబ్బవరం అని చూపించు. అరే డ్యూడ్ మూవీకి రమ్మ పర్లేదు కిరణ్ అబ్బవరం. ఇక్కడ డ్యూడ్ పోస్టర్ అయితే నాకు కనిపించలేదండి. సో కిరణ్ చూపిస్తాం. కిరణ్ సో, అంతే ఇంకా ఈ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.